అనేది నేను తెలియజేస్తున్నాను మేడం గారు. రైట్. ఇక టీడీపీ రాష్ట్ర నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు మనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవలు అనేవి పూర్తిగా బంద్ అయ్యాయి. మరి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ఆ అసోసియేషన్కి సంబంధించిన ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరి మీరేమంటారు? లేదండి, బంద్ కాలేదు. వాళ్ళు బంద్ చేస్తామని చెప్పి ఆరోగ్య సేవలు బంద్ చేస్తాము అని అల్టిమేటం ఇచ్చారనమాట. ఒక వారం రోజుల్లో మీరు ఇది పరిష్కారం చేయకపోతే, బకాయిలు పరిష్కారం చేయకపోతే మేము బంద్ చేయాల్సి వస్తుంది, వైద్య సేవలు నిలిపేయాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. పోతే ప్రభుత్వం చర్చలు జరుపుతా ఉంది, త్వరలో పరిష్కారం అవుతోంది. పోతే దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. పోతే ఈ కొన్ని గంటల్లోనే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిల్ని ఈ 15 మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ చాలా పెద్ద మొత్తంలో చెల్లించింది. ఇంకా కాస్త బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ విషయంలో కూడా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఇట్లా మేము బంద్ చేయాల్సి వస్తుంది, మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కూడా మాకు చెల్లిస్తేనే మేము వైద్య సేవలు కొనసాగిస్తామని చెప్పారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలో వారి సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేదానికే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సరికొత్త విధానాన్ని రూపొందించింది. 25 లక్షల రూపాయల వరకు ప్రతి కుటుంబం, 1,63,00,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ లో ఈ వైద్య సేవల పథకాన్ని ఉపయోగించుకోవడానికి ఏడాదికి ఒకసారి అవకాశం ఇచ్చింది. అంటే 25 lakhs అనేది మాక్సిమం అమౌంట్. అందులో 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. మిగతా అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆయుష్మాన్ భవ, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ ఇవి భరించే విధంగా అంతకుముందు 24 గంటల లోపే అనుమతి ఇచ్చేవాళ్ళు. 24 గంటల వరకు సమయం తీసుకునేవాళ్ళు ఒక పేషెంట్ ని అడ్మిట్ చేసుకోవడానికి. ఇప్పుడు అలా కాకుండా 6 hours లోనే పేషెంట్ ని అనుమతిస్తూ చికిత్స స్టార్ట్ చేయాలనే కొత్త ఉత్తర్వులు కూడా వచ్చున్నాయి. అదేవిధంగా బిల్లుల చెల్లింపులో జరుగుతున్నటువంటి లేట్ ని పరిష్కరించడానికి ఈ ఆలస్యం జరిగాయి కాబట్టి గత ప్రభుత్వంలో మేము చెల్లించాం కాబట్టి ఇంకా మేము వాళ్ళు జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ లోటుపాట్లను సవరిస్తూ ఒకవైపు వాళ్ళ పెరిగిపోయిన బకాయిల్ని అన్ని రకాలుగా చెల్లిస్తూ ఈ కొద్దిపాటి అమౌంట్ ను కూడా చెల్లించడానికి ఒకవైపు కసరత్తు జరుగుతుంది. మరొక వైపు ఈ బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరగకుండా ఉండాలనే సదుద్దేశంతోనే 15 రోజుల్లోనే బిల్లులు చెల్లించే ప్రణాళిక 25 లక్షల రూపాయల వైద్య సేవల్లో కొత్తగా చేరుస్తున్నారు. అంటే 15 రోజుల్లోపే చికిత్స ప్రారంభించిన 15 రోజుల్లోపే ఈ బిల్లు గాడి చెల్లించే విధంగా. అంటే ఇప్పుడు ఈ సమస్య గాడి ఈ రూపంలో పరిష్కారం కాబోతుంది కాబట్టి నిశ్చింతగా ఉండొచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాదు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు బకాయిల విషయం అన్నారు. ఆ బకాయిలు ఉండకూడదనే ఇప్పుడు కొత్త విధానాన్ని 25 లక్షల రూపాయల విధానాన్ని 15 రోజుల చెల్లింపుల విధానాన్ని తీసుకురాబోతున్నాం. త్వరలో శ్రీకారం చుట్టబోతున్నాం ఆ పథకానికి. అందువల్ల ఇప్పుడు వైద్య సేవలు బంద్ కాకుండా వారం రోజుల లోపు మీరు ఇలా మా బకాయిలు చెల్లించకపోతే మేము ఈ విధంగా వైద్య సేవలు ఆపేయాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ఒక అల్టిమేటం జారీ చేశారు. ఆ దిశలో కృషి జరుగుతూ ఉంది. అందువల్ల పేషెంట్లు ఎవరు బాధపడాల్సిన పని లేదు. పోతే అదేవిధంగా మీడియా సంస్థలు కూడా ఈ సమస్యని అర్థం చేసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. రైట్ సార్. ఎస్ సార్. జయరామ్ గారు.